భారత్తో ఎందులోనూ సరితూగని బులి దేశం తోకజాడించింది. విషయం అర్థమైన వెంటనే తోక ముడుచుకుంది. భారత్పై ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కి నీచ వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులు పదవులు కోల్పోయారు. వారిని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భారత్ మురికి దేశమని, కంపు అని, పర్యాటక రంగంలో తమ దేశం ముందు నిలబడలేదని ఈ మంత్రులు సోషల్ మీడియాలో కారుకూతలు కూశారు. విషయం తెలిసిన భారతీయులు భగ్గుమన్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ పిలుపుతో హోరెత్తిస్తున్నారు. మాల్దీవులను సందర్శించే పర్యాటకుల్లో అత్యధికం భారతీయులు కావడంతో ఈ చిట్టి దేశం వణికిపోయింది. తప్పైపోయింది సారీ అంటూ 3 మంత్రులకు ఉద్వాసన పలికింది. ఈ మేరకు అక్కడి మీడియా వెల్లడించింది. టూరిజంపై ఆధారపడి బతుకుతున్న మాల్దీవులు కొన్నాళ్లుగా భారత్కు హ్యాండిచ్చి చైనాతో అంటకాగుతూ మిడిసిపడుతోంది. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. తన పర్యటన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటిని చూసిన మాల్దీవుల నేతలకు అసూయ కలిగింది. లక్షద్వీప్ పర్యాటక రంగంలో తమను దాటిపోతుందని భయపడ్డారు. మంత్రి మరియం షివునా కారుకూతలు కూసింది. మోదీ జోకర్ అని, ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అని ట్వీట్ చేసింది. దీనిపై భారతీయులు మండిపడ్డంతో భయపడి డిలీట్ చేసింది. ఎంపీ జహీద్ రమీజ్, మంత్రులు షివునా, మాల్షా, హసన్ జిహాన్ కూడా భారత్పై అక్కసు వెళ్లగక్కారు. భారత్ తమతో పోటీ పడటం భ్రమ అని రమీజ్ అన్నాడు. లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, తాము అందించే సేవలు అక్కడ లేవని చెప్పుకొచ్చాడు. అక్కడ శుభ్రత ఉండదని, గదులు కంపు కొడుతుంటాయని ట్వీట్ చేశాడు. డబ్బు సంపాదించడానికి భారత్ శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థను కాపీ కొడుతుందని ఆరోపించారు. మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మోజుమ్ మజీద్ కూడా నోరు పారేసుకున్నాడు. భారత్తో పోలిస్తే తమ దేశంలో రిసార్ట్లు బావున్నాయన్నాడు. వీరి వ్యాఖ్యలను భారతీయ నెటిజన్లు చీల్చిచెండాడారు. మాల్దీవులకు భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. భారత్ బైకాట్ చేస్తే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం మెట్టుదిగింది. మంత్రుల మాటలను వారి వ్యక్తిగతమని మొదట బుకాయించింది. కానీ ఉన్నత స్థాయిలోని మంత్రుల మాటలు వ్యక్తిగతమేలా అవుతాయని భారతీయులు నిలదీశారు. దీంతో వివరణ ఇచ్చుకుంది. ఉన్నత స్థాయి నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని తన మంత్రులను సున్నితంగా మందలించింది. భారతీయులు ఊరుకోలేదు. మాల్దీవులకు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. 8,000 హోటల్ బుకింగ్స్, 2,500 ఫ్లైట్ టికెట్స్ను క్యాన్సిల్ చేసుకున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్టాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వేలాది బుకింగ్స్ రద్దవుతున్నాయి. సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, శ్రద్ధా కపూర్ తదితర సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ద్వీపదేశం గజగజలాడి దారికొచ్చింది. నూరు పారేసుకున్న మంత్రులపై సస్పెన్షన్ వేటు వేసింది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మహమూద్ మయీజు గెలిచాక అక్కడి ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తోంది. మయీజు చైనాకు అనుకూలంగా నడుచుకుంటున్నారు.